క్యాంపస్ లో డైలీ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈ సీఎం బట్టెబాస్ సీఎం రేవంత్ రెడ్డి అగేన్స్ట్ గా. ఎందుకంటే మన యూనివర్సిటీ ల్యాండ్ 2300 ఎకర్ ఈ బట్టెబాస్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా 400 ఎకర్ ఫారెస్ట్ ల్యాండ్ అది, అందులో చాలా చేరు ఉంది, అక్కడ చాలా రాక్స్ ఉంది, అన్ని డిస్ట్రాయ్ చేసి ఈ ప్రైవేట్ కంపెనీస్ కి సాఫ్ట్వేర్ కంపెనీస్ కి అమ్మేద్దామని వాళ్ళు కళ్ళు వేశారు మా ల్యాండ్ పైన. మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మొత్తం పీస్ క్యాంపస్, డెమోక్రటిక్ క్యాంపస్, అకాడమిక్ క్యాంపస్, రీసెర్చ్ బేస్డ్ క్యాంపస్, ఇలాంటి క్యాంపసెస్ లో ఈ రోజు 100+ పోలీసులు ఇక్కడ ఎందుకు ఉన్నారు? దానితో డీజీపీ డిఎస్పీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీరు లీగల్ గా ఏమైనా చేస్తే, మీరు మా ల్యాండ్ గ్రాబర్ చేయకపోతే ఎంత పోలీసు పెట్టి ఇక్కడ ఎందుకు 100 జేసీపీ లోపల పనిచేస్తుంది? ఈ ఎందుకు అంత అవసరం వచ్చింది? నేను ఈ రోజు రాహుల్ గాంధీతో అడుగుతున్నా. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మీ బట్టెబాస్ సీఎం రేవంత్ రెడ్డి మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వచ్చి మన 400 ఎకర్ ఎందుకు గ్రాబర్ చేస్తారు? ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఈ సీఎం కాదు, వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మన 400 ఎకర్ తీసుకొని మన స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేపించి మా స్టూడెంట్స్ పైన కేసులో పెట్టి, ఇంకా మా ఇద్దరు స్టూడెంట్స్ ఎర్రం నవీన్ కుమార్ ఇంకా మాతో రోహిత్ వీళ్ళిద్దరు ఇంకా కస్టడీ